2011 దేవి మిత్రులాగా ఈరోజుకి మనం ఇక్కడ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని నిర్మాణం చేసి 2011 నుండి లెక్కపెట్టి ఈనాటికి 14 సంవత్సరాలు పూర్తయింది. ఈ సందర్భంగా మన ప్రకాశం జిల్లాలోనే మన విగ్రహానికి ఒక ప్రత్యేకత ఉంది. కారణం ఏంటంటే ఈ చుట్టుపక్కల లేని రోజుల్లోనే మన విగ్రహాలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దానికి తోడుగా మన విగ్రహాన్ని చూసి చాలామంది ఆకర్షితులై అనేక గ్రామాల్లో అంబేద్కర్ విగ్రహాన్ని నిర్మాణం చేయడం జరిగింది. కనుక ఇక్కడ ఈ విగ్రహాలు చేసినటువంటి క్రమంలో మన మండలంలో ఉన్నటువంటి 10 గ్రామాలు కూడా పూర్తి సహకారాలు అందించి ఈ కార్యక్రమానికి తోడ్పాటు అందించినందుకు వారందరూ కూడా ఈ రోజున జరుపుతున్న ఈ యొక్క యానివర్సరీ డే సందర్భంగా జేబీలు బుద్ధవందనాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. నేను చెప్తున్నా మీరు పైకి లేవాలా పైకి లేదు చెప్పు. మనం ఆయనంటే 2011 అక్టోబర్ 16న ఇక్కడ విగ్రహ స్థాపన ఇక్కడ జరిగింది. ఆ కార్యక్రమంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని మన తల్లి వెంకటేశ్వర్లు గారు ఆధ్వర్యంలో ఆనాడు కార్యక్రమం దిగ్విజయంగా జరిగింది. అప్పటి నుండి ఇప్పుడు కూడా దీన్ని అదే విధంగా కొనసాగిస్తూ ఇక్కడ ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం. అందులో భాగంగా ఈరోజు మనం 14 సంవత్సరాలు ముగించుకొని 15వ సంవత్సరంలో అడుగుపెట్టే సందర్భంలో ఈ సమావేశం ఏర్పాటు చేసి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడికి ఇచ్చేసిన మిత్రులందరికీ మరొకసారి జైబీలు తెలుసుకుంటూ మేము అందరికీ ఒకసారి మళ్ళా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. జై జై. టికెట్ ఒకటి సరే ఇంట్లో బ్రదర్ మీరే మిత్రులందరికీ పెద్దలకి నా యొక్క శుభాభివందనాలు. కారణం ఏంటంటే ఈరోజు 14 సంవత్సరాలు సింగరాయకొండ అంబేద్కర్ గారి స్టాచ్యూని విజయవంతంగా పూర్తి చేసి ఈరోజు కృష్ణన్న ఆధ్వర్యంలో మిగతా పెద్దల ఆధ్వర్యంలో ఈరోజు విగ్రహానికి పూలమాలలు జరిపించినందుకు అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం. అయితే ఇది బాగానే ఉంటుంది. రాబోయే కాలంలో మీ అందరూ కలిసి ఒక మంచి మీటింగ్ ఏర్పాటు చేయాలనేది ఆల్రెడీ ఒక నెల నుంచి వింటున్నాను నేను. కానీ అది ఈ నెలాఖరులో కానీ లేదా ఫస్ట్ వీక్ నవంబర్లో కానీ డిసెంబర్లో అని చెప్తున్నారు. పెట్టుకుంటే బాగుంటుంది. చేసి చాలా రోజులైంది మీటింగ్ అయిపోయి కూడా. కాబట్టి సింగరాయకొండ తరఫున మీరందరూ కలిసి ఒక మంచి మీటింగ్ టైం తీసుకునే పర్లేదు, ఒక మంచి మీటింగ్ ఏర్పాటు చేస్తే చాలా బాగుంటుంది. దాంతోపాటు ఇంకోటి ఏంటంటే సింగరాయకొండ ఉద్యమంలో చాలా బాగా ముందుంటుంది. బట్ ఇక్కడ కొంచెం కలిసికట్టుగా కందుకూరు మాదిరిగా విడివిడిగా లేకుండా అందరూ కూడా కొంచెం కలిసిమెలిసి ఉన్నారు. మీరందరూ పెద్దలకి నేను ఒక రిక్వెస్ట్ ఏంటంటే మీరు కూడా ఎస్సీ రిజర్వేషన్ మీద హైకోర్టులో ఒక రిట్ పిటిషన్ వేస్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే మీరు తలా 10 రూపాయలు వేసుకున్నా, మీకు సందాలు వేసుకున్నా కానీ ఏదో ఒక విధంగా రిట్ పిటిషన్ వేస్తే మేము కూడా కందుకూరు నుంచి నా తరపు నుంచి కూడా నేను తోడ్పాటు చేసి చేద్దాము. ఇప్పటికే సమయం మించిపోలేదు. అయితే ఈ రిజర్వేషన్ అనేది ఇప్పుడే అది పరిసమాప్తమే కాదు. కారణం 2026లో జనాభా లెక్కలు పూర్తయితే కానీ దాన్ని అది రిట్ పిటిషన్ మనం తీసుకోదు. అప్పటి వరకు ఇది ఇలాగే ఉంటుంది. నిన్న డిఎస్సిలో కానీ
వేరే వేరే ఉద్యోగాల్లో కానీ ముఖ్యంగా మెడికల్ ఇంజనీరింగ్ అన్నింటిలో కూడా మంచి మంచి ర్యాంకులు ఎస్సీ మాల సోదరులందరికీ వచ్చినా కూడా అది ఆల్రెడీ టీచర్స్ అందరికీ కూడా దాని డీటెయిల్స్ తెలుసు. చాలా లాస్ పోయారు. నేను ముఖ్యంగా చూసింది అమ్మా, ఎందుకంటే మా పాప మెడికల్ సీటు ఒకటి కొట్టింది అమ్మాయి. దాన్ని లెక్కేసుకుంటే 275 సీట్లు మాల సోదరులు లాస్ పడిపోయారు. చాలామంది లాస్ పోయారు. చూస్తూ ఉన్నాను నేను మొత్తం రేటింగ్ కూడా. కానీ దాన్ని చేయగలిగింది ఏం లేదు. గవర్నమెంట్ నిర్ణయం తీసుకున్న తర్వాత మనం ఊరగా చెప్పుకోవడం, ప్రెస్ మీట్లు పెట్టడం తప్పనిచ్చందుకని లేదు. ఏ ఉద్యమం అయినా ఇప్పుడు కోర్టు పరిధిలో ఉంది కాబట్టి కోర్టులోనే మనం తేల్చుకోవాల్సింది తప్ప ఏమీ లేదు. వాళ్ళు ఏకపక్షంగా దాన్ని చేసినందుకు దీనిలో ఈ సభాముఖంగా ఈ మీటింగ్ ద్వారా నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. మీరు కూడా మీ తరపు నుంచి దాన్ని జాగ్రత్తగా ఒక రిట్ పిటిషన్లో లాయర్స్ కూడా ఉన్నారు, తక్కువ తీసేసుకునే ఉన్నారు. ఒక్కసారి దాని మీద ఏదన్నా కూర్చొని మన మీటింగ్ ఇక్కడ పెట్టాలనుకున్న మీటింగ్ అయ్యేలోపు ఒక రిట్ పిటిషన్ కానీ వేస్తే ఈ చుట్టుపక్కల ఏదో అశోక్ ఒకటి వేసాడు మనకు ఒంగోలు తరఫున, మిగతా ఏరియాలు ఎక్కడా వేయలేదు. దాదాపు ఒక 10-12 మంది దాకా ఉన్నారు. ఎందుకంటే జూపుడి గారు కూడా మొన్న చూపించారు మాకు అందరికి కూడా. ఆ రోజు ఉన్న వాళ్ళ కిష్టన్న కొంతమంది పెద్దలు కూడా ఉన్నారు ఇక్కడ. కాబట్టి ఒక రిట్ పిటిషన్ వేస్తే అందరూ కూడా ముందు ముఖ్యంగా ఒక 50,000 రూపాయల డబ్బులు కానీ ఉంటే రిట్ పిటిషన్ వేసి మనం రేటు మాట్లాడుకుని వేయచ్చని నా ఉద్దేశం. ఇది తప్ప మనం ఎంతసేపు మీటింగ్లు పెట్టుకున్నా, ఎన్ని ప్రెస్ మీట్లు పెట్టినా, ఎన్ని రాష్ట్ర రోకలు చేసినా, ఎంత హడావుడి చేసినా కూడా ఉపయోగం ఏమీ లేదు. ఇది చేద్దాం. దీంతోపాటు ముఖ్యంగా కోర్టు పరిధిలోకి తీసుకెళ్లాలనేది నా మెయిన్ ఉద్దేశం. కాబట్టి నాకు ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి మిగతా వాళ్ళందరూ కూడా థ్యాంక్స్ చెప్తూ పట్టుకుని దగ్గరగా బట్టను కూడా కదిలి పెట్టా ఓకే పెట్టా తెలిస్తే గౌరవనీయులైన మన సింగరాయకొండ మండల అంబేద్కర్ కమిటీ పెద్దలకు నా జై భీములు. ఈ సింగరాయకొండలో అంబేద్కర్ విగ్రహానికి ముఖ్యంగా చాలామంది శ్రమించారు. ప్రతి పల్లె నుంచి కూడా యువత కానీ పెద్దలు కానీ సహకరించారు. పాపం ఈ చిన్న చిన్న పనులు చేసుకునే వాళ్ళు కూడా చందాలు వాళ్ళ వంతుగా ఇచ్చి అందరూ ప్రోత్సహించారు. అంతకుముందు 2 నక్కలతోటి నేను అంబేద్కర్ గురించి మీటింగ్ పెట్టి దీన్ని పునాదిని ప్రారంభించాము. తర్వాత అల్లన్న గారు వచ్చి దాన్ని బాగా విస్తృతంగా వాళ్ళ బ్రదర్ కానీ వాళ్ళ ఫ్యామిలీ బాగా సహకరించింది. ఈ ముఖ్యంగా అల్లన్న గారికి మనం ధన్యవాదాలు తెలపాలి. ఈ విషయంలో మన వాళ్ళు ఎంతమంది కొంచెం ఇబ్బందులు పెట్టినప్పటికీ అందరం సహకరించి జీవిశేష్ గారు ఎమ్మెల్యేగా ఉండడం కూడా ఈ విగ్రహం పట్టడానికి ఒక రోజు కారణమైంది. ఆయన సహకారం కూడా మనకు ఉపయోగపడింది. పర్మిషన్లు కానివ్వండి, అవన్నీ కానివ్వండి. సరే, మొత్తం మీద ఈ హైవే పక్కన ఒక బెంగళూరు తరహా విగ్రహాన్ని ఇక్కడ పెట్టి ఆ లిఫ్ట్ సిస్టమ్ కానీ, ఈ లైబ్రరీ రూమ్ కానీ, ఈ ఆలోచన కూడా అల్లున్నదే మొత్తం. కాబట్టి ఆయనకి ఈ సందర్భంగా మనం నిండు మనసుతోటి కృతజ్ఞతలు తెలుపుతున్నాం. పోతే ప్రధానంగా విషయం ఏంటంటే, మనం అంబేద్కర్ విగ్రహాలు పెడుతున్నాం బాగానే ఉంది, కానీ అంబేద్కర్ ఆశయాలకి మనం దూరంగా ఉన్నాం. అది అన్ని చోట్ల జరుగుతూనే ఉంది. కాబట్టి అంబేద్కర్ ఆశయాలు ఏంటంటే, ప్రధానంగా ఆయన ఒకటే ఒక మాట అన్నాడు, నేను జీవితం అంతా కష్టపడి మన వారిని అభివృద్ధి చేద్దామని ఆలోచించాను, పాలితులుగా కాదు పాలకులుగా చూడాలన్నది నా జీవిత ఆశయంలో మొదటి ఆశయం అని అంబేద్కర్ గారు చెప్పారు. కానీ మనం ఇంకా పాలితులుగానే ఉన్నాము. స్వతంత్రంగా ఈ సమాజంలో మాట్లాడే హక్కు కూడా ఇంకా మనకు రాలేదు. ఉదాహరణకి నిన్న గవాయి గారి మీద జరిగినటువంటి చెప్పుల దాడి, 70 సంవత్సరాల చరిత్రలో షెడ్యూల్డ్ కులాలను అందరూ అభివృద్ధి చేసామంటారు. కనీసం మనిషిని గౌరవించే సంస్కృతి ఇంకా అలవడలేదు ఈ సమాజానికి. ఇంకా ఇక్కడ బ్రాహ్మణుల ఆలోచన విధానంలోనే మిగిలిన సమాజం అంతా నడుస్తుంది. సరే, విగ్రహాలు ఎవరి దేవుళ్ళు వాళ్ళకి ఇష్టమైతే కావచ్చు, అది వేరే విషయం. కానీ మనిషిగా అందరూ సమానమే కదా. అదే కదా రాజ్యాంగం యొక్క మూల సూత్రం. ఆ రాజ్యాంగ మూల సూత్రాన్ని ఇవాళ సుప్రీంకోర్టు ప్రధాన జడ్జి గారి మీదే చెప్పులు విసిరేశారంటే అసలు మనం ఎక్కడున్నాం? రాజ్యాంగం అమలవుతుందా? కాబట్టి రాజ్యాంగాన్ని అమలుపరచడం అనేది మనం ప్రధాన ఆశయం కావాలి. సుప్రీంకోర్టు జడ్జిలో ఇవాళ
గవయ్ గారు ఉండొచ్చు, రేపు ఇంకొక XYZ ఎవరైనా ఉండొచ్చు, కానీ గౌరవించే సంస్కృతి. కాబట్టి అంబేద్కర్ ఆశయాల్ని కొనసాగించడం అర్థం ఏంటంటే మన SC ST వర్గాలు ప్రధానంగా, తర్వాత BC వర్గాలు అందరూ అన్నీ కూడా ఈ అప్పర్ క్యాస్ట్ అనే వాళ్ళలో కూడా సఫర్సర్స్ ఉన్నారు, బాధపడేవాళ్ళు అన్ని కులాల్లో ఉన్నారు, లేదని చెప్పలేము మనం. కానీ ఈరోజు ఎలా ఉందంటే ప్రభుత్వ వ్యవస్థలన్నీ ధ్వంసం అయిపోయి ఇప్పుడు ప్రజెంట్ చంద్రబాబు గారు ప్రభుత్వం నడుస్తుంది. ఆ చంద్రబాబు గారి ప్రభుత్వంలో మనం ఎంత ముందుకు పోతాం అనుకున్నాము, ఆయన ఇవాళ మెడికల్ విద్యని పేద వర్గాలకు దూరం చేసే విధానాన్ని తీసుకున్నాడు. పాలసీ మ్యాటర్ అది. ఆ మ్యాటర్ మీద మన SC ST BC ఎమ్మెల్యేలు అందరూ కూడా అసెంబ్లీలో గళమెప్పాలని మేము ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. అసలు మూల సూత్రం ఏంటి? పేదవాడికి విద్య అందాలి. ప్రైవేటీకరణలో పేదవాడికి విద్య ఎలా అందుతుంది? కనీసం ప్రైవేట్ హాస్పిటల్కి పోతేనే పేదవాడు బతికే పరిస్థితి లేదు. అక్కడ కులం ప్రధానం కాదు, పేదరికం కూడా ప్రధానమే. కాబట్టి చంద్రబాబు గారు కూడా ఇవాళ ఏం చేస్తున్నారు, ఆ రాజ్యాంగ మూల సూత్రాన్ని పక్కన పెట్టేశారు. సరే ఆయన పెడితే పెట్టాడు, మిగిలిన ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు? మనం ఎందుకు ఓట్లు వేస్తున్నాం? అసలు ఆ రాజ్యాంగ మూల సూత్రాలను ధ్వంసం చేస్తుంటే మనం ఎందుకు వాళ్ళకి ఓట్లు వేయాలి అని కనీసం మా ప్రశ్నించేది కూడా ఉండదు ఆ పార్టీల్లో. పార్టీ ఏదైనా కానీ, జగన్ గారు కావచ్చు, చంద్రబాబు గారు కావచ్చు, బీజేపీ కావచ్చు, ఏవైనా కావచ్చు, రాజ్యాంగ మూల సూత్రాలని మనం కాపాడుకోగలిగినప్పుడే అంబేద్కర్ ఆశయాలకి నిజమైనటువంటి ఆచరణ వస్తుందని ఆశిస్తున్నాం. ఆ దిశగా మనం ప్రయత్నం చేద్దామని ఉన్నాం. మరో విషయం ఏంటంటే వర్గీకరణలో ఆంధ్రప్రదేశ్లో 10% దాకా ఉన్నారు మాలలో. కానీ మన వర్గీకరణలో మనకి ఇచ్చింది ఎంత? 7% ఇచ్చారు. అది డెడ్ రాంగ్. మాల మిత్రులకి కూడా నేను చెప్పేది ఏంటంటే మాదిగ మిత్రుల్ని మనం కన్విన్స్ చేయలేకపోవచ్చు. వాడు వెనకబడ్డవని గోల్ చేస్తున్నారు. సరే, ఎవరి లెక్కలు వాళ్ళకు ఉంటాయి, అవి వేరే విషయం. సరే, నువ్వు వర్గీకరణలో కూడా మాలకి ఎక్కడ న్యాయం జరిగింది? ఒకరు ఒప్పుకున్నాం అనుకున్నా కానీ ఒప్పుకునే విధానం కూడా లేదు. ఇక్కడ హడావిడిగా వచ్చి ఏదో కమిషన్ ఇచ్చి ఏదో చేశారు. 10% అబౌవ్ ఉన్నారు. అసలు మాల జనాభా 2025 వాళ్ళ 25 జనాభా సెన్సస్ తీయండి. 22 10 ఇయర్స్ ప్రకారంగా 11 తీస్తే 11, 10, 21 జనాభా లెక్క రావాలి, 22 జనాభా లెక్క రావాలి. అన్ని కులాల్లో ఈరోజు ఎడ్యుకేటెడ్ పెరిగారు. మెడికల్ సీట్లో మాదిగలికి బాగానే ఉన్నారు, IASలు ఉన్నారు, గ్రూప్ 1లు ఉన్నారు. కాబట్టి ఆ రేషియోని తీయండి కరెక్ట్గా. ఒక సమాజాన్ని మరో సమాజాన్ని మనం ఏం చేయలేము, మార్చలేము. కానీ విధానాన్ని మాత్రం ఖచ్చితంగా పాటించాలి, లేకపోతే మరో సమాజం నష్టపోద్ది ఇక్కడ. కాబట్టి అందరూ బాగుపడాలంటే ఖచ్చితమైన లెక్కలు కావాలి. మనవాదుల రాజ్యంలో ఈ కింద వర్గాలు విడిపోయి కొట్టుకొని తెచ్చిపోతూ దేశ సంపద మొత్తం 80% వాళ్ళ చేతుల్లో ఉంది, 10% కూడా వీళ్ళ చేతుల్లో లేదు. కాబట్టి రాజ్యాంగ మూల సూత్రాలని ఖచ్చితంగా మనం అమలుపరచుకోవాలని ఆచరిస్తారని కోరుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.